హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈరోజు టాపిక్ ఏంటంటే, మీరు ఆల్రెడీ ముందు క్లిప్లో వీడియో చూశారు కదా. మా ఫ్రెండ్ వాళ్ళ సిస్టర్ది అయితే మ్యారేజ్ ఉంది. సో మేమైతే ఎర్లీ మార్నింగ్ లేచి పందిరి కోసం ఆకు కొట్టుకోవడానికి అయితే స్టార్ట్ అయిపోయినాం. సో మాకైతే ఒక 10 KMలో అయితే మంచి లొకేషన్ అయితే ఉంది. అక్కడికి వెళ్ళి ఇంకా మొత్తం చెట్లు ఆకులు కొట్టేసి తీసుకొని వచ్చి మళ్ళీ ఇక్కడ ఇంటికి వచ్చి పందిరి అయితే వేయాలి. మాకైతే చాలా అయితే వర్క్ ఉంది, అందుకే మార్నింగే స్టార్ట్ అయిపోయినాం మేమైతే. సో గైస్, మనమైతే రీచ్ అయిపోయినాం అనమాట లొకేషన్కి అయితే. ఇక్కడ మనకి శివాలయం టెంపుల్ అయితే ఉందన్నమాట. సో చూస్తున్నారు కదా, ఇక్కడ శివాలయం టెంపుల్ వచ్చేసి చాలా ఫేమస్ అనమాట మా ఊరు సైడ్ అయితే. సో మనమైతే టెంపుల్ దాటేసి ఇక్కడ లోపల సైడ్కి అయితే వచ్చాం. ఇది మొత్తం మొత్తం అడవి అడవి మాదిరి ఉంటుంది అనమాట. బట్ అయితే అడవి అయితే కాదు. సో మనకి ఇక్కడ పైన చూడండి, నెమళ్ళు అయితే ఉన్నాయి. 3 నెమళ్ళు అయితే ఉన్నాయి మనకి. 3 కాదు, చాలా అయితే ఉన్నాయి. అన్ని కుండల మీద ఉన్నాయి. ఇక్కడ మనకి చెట్టు దగ్గరలో ఉంటే వీడియో తీసినాను. సో చాలా అయితే జంతువులు ఇక్కడ ఉన్నాయి. బట్ మనకి ఓన్లీ నెమళ్ళు అయితే కనిపించినాయి ఇప్పటికైతే ప్రజెంట్. సో చూద్దాం, ఏమైనా కనిపిస్తే మీకు చూపిస్తాను గైస్. గైస్ చూడండి లొకేషన్ ఎంత బాగుందో మనకి. ఎర్లీ మార్నింగ్ ఇంత మంచి వ్యూకి వస్తే చాలా పీస్ఫుల్ ఉంటుంది కదా మనకి. చూడండి చాలా బాగుంది మనకైతే లొకేషన్, చాలా మంచి గ్రీనరీగా. సో మా ఫ్రెండ్ కూడా ఇంకా పూజ అయితే స్టార్ట్ చేసినాడు. సో వాడు పూజ చేసి మొత్తానికి టెంకాయ కొట్టేస్తే ఇంకా మనం నెక్స్ట్ చెట్లు అయితే కొట్టి స్టార్ట్ చేయబోతున్నాం. ఇంకా ఆల్రెడీ చెప్పినా కదా గైస్, ఇక్కడ చాలా జంతువులు అయితే తిరుగుతాయని. సో మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి కదా, ఇవి వచ్చేసి ముళ్ళపంది ముళ్ళులు అనమాట. ఎవరో ఇక్కడ పడేసి వెళ్ళారు, చాలా ఉన్నాయి మనకి ఇక్కడ. సో చూడండి, ఇక్కడ ఇంకోటి వింత కూడా జరిగింది. ఇక్కడ మనకి పిడుగు అంటారు కదా, పిడుగు పడింది అనమాట ఈ చెట్టు మీద. ఇక్కడ సరిగ్గా కనపడలేదు, మీకు కిందికి వెళ్ళి క్లారిటీగా చూపిస్తా చూడండి మీకు కూడా. గాయస్ నేను మొత్తం వీడియో తీసేలోపే మా ఫ్రెండ్స్ అయితే ఇక్కడ మొత్తం ఆకైతే కొట్టేసి పెట్టేసినారు. ఇంకా మేము దీన్ని తీసుకొని ఆటో దగ్గరికి అయితే వెళ్ళాలి. సో అందరం అయితే తీసుకొని వెళ్తున్నాం. అందరం కొంచెం కొంచెం తీసుకున్నాం, ఎందుకంటే మేము ఇక్కడ 2 kilometers అయితే వచ్చేసినాం లోపలికి. మళ్ళీ అంత దూరం వెళ్ళాలి కదా, అందుకే అందరం కొంచెం కొంచెం తీసుకొని మేమైతే రిటర్న్ అయితే వెళ్తున్నాం గాయస్. ఫైనల్లీ మనమైతే ఇంకా ఆటో దగ్గరికి అయితే వచ్చేసినాం. ఇక్కడ మనం మొత్తం ఆకైతే నింపేసినాం అన్నమాట ఆటోకి. ఇంకా మనమైతే రిటర్న్ అయితే వెళ్తున్నాం కదా. గైస్ మనమైతే ఇంకా రిటర్న్ అయితే వెళ్తున్నాం. చూడండి మనకి లొకేషన్ ఎంత బాగుందో మనకి. చాలా అంటే చాలా బాగుంది మనకి ఇక్కడ లొకేషన్ అయితే. ఇక్కడనే ఉండిపోవచ్చు అనమాట, అంత బాగుంది లొకేషన్. చుట్టూ కొండల్లో మధ్యలో దేవుని గుడి చూడండి ఎంత బాగా కనిపిస్తుంది. మనకి మంచి లొకేషన్కి అయితే వచ్చినాం. ఇక్కడ నుంచి మనమైతే ఇంకా రిటర్న్ వెళ్ళి మళ్ళీ ఇంటి దగ్గర అయితే పందిరి అయితే వేయాలి. ఇక్కడ మనకైతే చాలా లేట్ అయింది. టైం వచ్చేసి దాదాపు 10 అయితే అయింది. మేము చూస్తే 5కి స్టార్ట్ అయినాం. 5 hours అయితే మనకి టైం పట్టింది. సో మీకు ఇక్కడ అనిపిస్తుంది కదా, ఇది వచ్చేసి యాసిడ్ ఫ్యాక్టరీ అనమాట. చాలా స్మెల్ అయితే ఉంది మనకి ఇక్కడ. ఈ స్మెల్ తీసుకోవడం కూడా చాలా డేంజర్ అనమాట, ఎందుకంటే మంచికి త్వరగా హెల్త్ ఇష్యూస్ వస్తాయి, చనిపోవడానికి కూడా ఛాన్స్ అయితే ఉంది. సో ఇక్కడికి వస్తే పక్కా మనం మాస్క్ అయితే పెట్టుకొని రావాలి గైస్.
గైస్ వచ్చే రోడ్లో మళ్ళీ ఒక చెట్టు కనిపించిండే, ఇక్కడ ఆపి ఇంకా కొంచెం ఆకైతే కొట్టుకుంటున్నాం, ఎందుకంటే మళ్ళీ సరిపోదా అని. ఫైనల్లీ మనమైతే ఇంటికి వచ్చేసినాం, ఇంకా కొట్టం అయితే వేసి పెట్టినారు, ఇంకా కొట్టి వేస్తే అయిపోతుంది. గైస్ మనమైతే మొత్తం వర్క్ కంప్లీట్ చేసేసుకొని ఇక్కడ లంచ్కి అయితే కూర్చున్నాం. ఇది జస్ట్ పార్ట్ 1 వీడియో, పార్ట్ 2 వీడియోలో అయితే మొత్తం పెళ్లి వ్లాగ్ కూడా వస్తుంది, ఎవరు మిస్ కావద్దండి గైస్. ఓకే గైస్, సీ యూ నెక్స్ట్ వీడియో.